హలో అండి. నేను ఇప్పుడు చూపించేది 1000 స్తంభాల గుడి వరంగల్లో. మేము అక్కడ పెళ్ళి ఉందని వెళ్ళినామండి. మేము వెళ్ళిన ప్లేస్కి ఈ గుడికి చాలా దగ్గర, అందుకని ఒకసారి చూద్దామని వెళ్ళినాము. మేము వెళ్ళి కూడా చాలా సంవత్సరాలు అయింది. ఇది అప్పుడు ఇప్పుడు ఎన్ని, ఇంకా మనకు కరెక్ట్గా తెలియదు కానీ ఎన్ని సంవత్సరాలు అయిందో. ఇప్పుడు నేను చూపించేదంతా ముందు మన ఎంట్రెన్స్ చూపించిన ఫస్ట్. ఇప్పుడు లోపల 1000 స్తంభాలు నేను చూపించేది. ఇవన్నీ 1000 స్తంభాలండి. అప్పుడు కట్టడాలు చూడండి ఎంత రాతితోనే మొత్తము, అంటే ఎంత ఇది అప్పటి గుడులు అంటే ఎట్లా చూడ్డానికి మనకు అక్కడ 2 కాళ్ళు చాలవి అన్నట్టు ఉంటాయి. అది అంత ఎట్లా లాబట్టిండు, అంత పెద్ద పెద్ద బండలు పైనకి ఎట్లా లేపిండ్రు. అప్పుడు అంత లేదు కదా, ఇప్పుడున్నంత టెక్నాలజీ లేదు కదా అనిపిస్తుంది చూసినప్పుడు. ముందు శివాలయం ఉన్నదండి, కానీ మేము పోయింది 3 o'clockకి పోయినాము మధ్యాహ్నము. అప్పటికి గుడి మూసేసి ఉంది, అందుకనే దాంట్లోకి పోలేదు. ముందు చూపిస్తున్నా అంతే. ముందు ఇటు సైడ్ ఉంటుంది కొంచెము. మళ్ళీ అక్కడొక కొలను ఉంది. అక్కడ అప్పుడు రాజుల కాలము అప్పటిదట. అది పెద్ద బావి, అది ఎంత లోతుకుంటుందో తెలియదు. దానికి మెట్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు చూడండి, నేను నెక్స్ట్ వస్తుంది అది. దాంట్లో చిన్న చిన్న టాటాయిస్ ఉన్నాయి. లోపల లోపల చుట్టూ ఐరన్తో కట్టిండ్రండి. అది దాంట్లోకి పోకుండా, దిగకుండా, ఎవరైనా దిగితే ప్రమాదం అని. ఇది చూడండి ఇప్పుడు కొలను. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన కొలనండి. లోపల జూమ్ చేసిన అందులో టాటాయిస్ని చూడండి, మీకు కనిపిస్తూనే లేదో, చిన్న చిన్న ఉన్నాయి. ఇది అప్పటి బావి అండి. చాలా ఎప్పటికీ నీళ్ళు ఉంటాయంట దాంట్లో. థ్యాంక్ యూ అండి.